మావా ఈరోజు మనం మాట్లాడకపోయే సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో లేటెస్ట్‌గా రిలీజ్ అయిన 'ఎనోలా హోమ్స్ 3' గురించనమాట. అయితే సినిమా చూసిన నాకు ఒక డౌట్ వచ్చింది. ఇది మిస్టరీ థ్రిల్లరా? లేకపోతే రొమాన్స్‌కి డిటెక్టివ్ డ్రెస్ చేసిన సినిమానా? నాకైతే అర్థం కాలేదు. అయితే ఈ సినిమా ఒక జోనర్ వచ్చేసి మిస్టరీ, అడ్వెంచర్ అండ్ క్రైమ్. నెట్‌ఫ్లిక్స్‌లోనే జూలై 1 నుంచి తెలుగు డబ్బింగ్‌తో అవైలబుల్‌గా వచ్చిందనమాట. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. పర్లేదు. రన్ టైమ్ దగ్గర దగ్గర 1 అవర్ 45 మినిట్స్ ఉంటది మామ. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. పెద్దగా చెప్పుకోదబ్బ భయపడే సీన్‌లు అయితే ఏటి లేవు. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రీవియస్ పార్ట్స్ చూడకుండా అయితే ఈ సినిమా అసలు చూడకండి. 1 అండ్ 2 చూసిన తర్వాత ఈ 3ని చూడండి మామ. కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే బెటర్ ఉంటుంది. సైడ్‌గా సినిమా చూసిన నా ఒపీనియన్ చెప్పాలంటే ఈ సినిమా బ్యాడ్ కాదు. అలాగని మాస్టర్ పీస్ కూడా కాదు మామ. నాకేమనిపించిందంటే ఫస్ట్ 2 పార్ట్స్ క్రియేట్ చేసిన మ్యాజిక్‌ని మాత్రం టచ్ చేయలేకపోయింది ఈ సినిమా అయితే. ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. పెర్ఫార్మెన్స్‌లు కూడా బాగానే ఉన్నాయి. విజువల్స్ కూడా రిచ్‌గానే ఉన్నాయి. కానీ మిస్టరీ జోనర్‌కి ఉండాల్సిన ఎలిమెంట్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఎక్సైట్‌మెంట్ అయితే కొంచెం తగ్గింది ఈ సినిమాలో. ఒక డీసెంట్ వీకెండ్ వాచ్ అని చెప్పొచ్చు. అంతకు మించి ఇంక ఎక్స్‌పెక్ట్ చేయకండి. ముందు స్టోరీలోకి వెళ్తే మన ఎనోలా హోమ్స్కి పెళ్లి చేసుకొని లైఫ్ సెటిల్ అయిపోదాం అని డిసైడ్ అయ్యే టైంలో మన షెర్లాక్ గడు అదే మన హెన్రీ క్యావిల్ సడన్గా కిడ్నాప్ అవుతాడు. పెళ్లి ప్రిపరేషన్లన్నీ పక్కన పెట్టి ఎనోలా డైరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ మీద మాల్టాకి జర్నీ స్టార్ట్ చేస్తుంది. అయితే అక్కడ షెర్లాక్ డిసప్పరెన్స్ వెనుకున్న కాన్స్పిరసీ, ఆ మొరారిటీ షాడో, ఇంకా ఇంటర్నేషనల్ గోల్డ్ మిస్టరీ మొత్తం కలిసి ఒక పెద్ద ఇన్వెస్టిగేషన్గా మారిపోతాం. స్టోరీ పేపర్ మీద వినడానికి చాలా ఎక్సైటింగ్గానే ఉంది. కానీ స్క్రీన్ మీద అన్ని ప్లేసెస్లో అయితే ఎక్సైట్మెంట్ మెయింటైన్ చేయలేకపోయారు. కొన్ని ప్లేసెస్లో అయితే మరీ డిసప్పాయింట్ చేసినట్టు నాకు అనిపించింది. పాజిటివ్ గురించి చెప్పాలంటే మిల్లీ బాబు బ్రౌన్ ఈవిడైతే మళ్ళీ ఎనోలా క్యారెక్టర్ని ఫుల్ ఎనర్జీతో క్యారీ చేసింది. ఆ ఫోర్త్ వాళ్ళు బ్రేక్ చేయడం, కాన్ఫిడెన్స్, ఆ స్క్రీన్ ప్రెసెన్స్ ఇవన్నీ ఫస్ట్ పార్ట్ నుంచి ఎలా ఎంజాయ్ చేసామో అలాగే కంటిన్యూ అవుతాయి. అండ్ హెన్రీ క్యావిల్ కూడా స్క్రీన్ టైము పెద్దగా ఏమి ఉండదు. అయినా సరే అతను వచ్చిన ప్రతి సీన్స్ ప్రెజెంట్ మాత్రం స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ ఎకసుబురి క్యారెక్టర్ కూడా మెచ్యూర్గా రాశారు. లవ్ స్టోరీని ఓవర్గా ఫోర్స్ చేయకుండా ఎనోలా డిసిషన్స్ని రెస్పెక్ట్ చేసే విధంగానే న్యాచురల్గా అనిపిస్తుంది. అండ్ టెక్నికల్గా మాల్టా లొకేషన్స్ అయితే సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ప్రతి ఫ్రేమ్ పోస్ట్ కార్డ్లో డిజైన్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్ కనిపిస్తాయి. బ్యాక్గ్రౌండ్స్ కూడా మిస్టరీ మోడ్ని బాగా సపోర్ట్ చేస్తుంది. యాక్షన్ సీన్లు కూడా డీసెంట్గా క్లీన్గా డిజైన్ చేశారు. అయితే సినిమాలో బిగ్గెస్ట్ మైనస్ ఏమైనా ఉందంటే అది మిస్టరీ మామ. అసలు మిస్టరీ సినిమాలో మిస్టరీ లేకపోతే ఎలా మామ? ఆడియన్స్ని డిటెక్టివ్లో ఆలోచించేలా చెయ్యాలి. కానీ ఇక్కడ కొన్ని ట్విస్టులు చాలా ఎర్లీగా గెస్ట్ చేసేస్తాం మనం అయితే. ఆ ట్విస్ట్ రివీల్ అయ్యే టైంకి అరే ఇది నేను ముందే చెప్పాను కదా అని పక్కా ఫీలింగ్ అయితే నీకు వస్తుంది మా. షెర్లాక్ హోమ్స్ యూనివర్స్ అంటే మైండ్ గేమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఈసారి ఎమోషనల్ ట్రాక్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల ఇన్వెస్టిగేషన్ అయితే కొంచెం డైల్యూట్ అయిపోయిందని చెప్పాలి. డైరెక్టర్ ఫిలిప్ ఫ్రెష్ అప్రోచ్ ట్రై చేశాడు మామ. కానీ ప్రీవియస్ ఫిలిమ్స్లో ఉన్న ఆ ప్లేఫుల్ చార్ము, ఆ స్మార్ట్ రైటింగ్, ఆ క్లవర్ ట్విస్టుల రేంజ్ని అయితే అందుకోలేకపోయాడని చెప్పాలి. సినిమా పర్లేదు, పెద్దగా బోర్ అనిపించదు. కానీ క్లైమాక్స్ అయిపోయాక మాత్రం సూపర్ ఉందరా సినిమా, ఏముందరా అనిపించే ఫీలింగ్ అయితే రాదు మామ. జస్ట్ ఓకే అనిపిస్తుంది అంతే. లాస్ట్లో పార్ట్ 4 కోసం క్లియర్గా సెటప్ కూడా ఇచ్చారు. ఫ్రాంచైజ్ కంటిన్యూ అవుతుందని హింట్ స్ట్రాంగ్ ఉంది. అది ఫ్యాన్స్కి అయితే ఎగ్జైటింగ్ పాయింట్ అని చెప్పాలి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఎనోలా హోమ్స్ 3 కంప్లీట్ డిసప్పాయింట్ కాదు, కంప్లీట్ సర్ప్రైజ్ కూడా కాదు, సేఫ్ సీక్వెల్ అని చెప్పాలి. ఫస్ట్ 2 పార్ట్స్ నచ్చిన వాళ్ళకి ఇది కూడా నచ్చుతుంది. కానీ షెర్లాక్ లెవెల్ బ్రిలియంట్ మిస్టరీ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తే పక్కా డిసప్పాయింట్ అవుతారు. ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకునేది చూడండి. అండ్ ఈ సినిమాకి నా రేటింగ్ 3 out of 5. సో ఈ సినిమా ముందే చూసుంటే ఈ సినిమాలో మీకు బాగా నచ్చింది ఏదో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా ఉంటా మరి.